కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన కళాక్షేత్ర పేరు మార్పు వివాదాస్పదమవుతోంది. రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కళాక్షేత్రం పేరును గోదావరి కళాక్షేత్రంగా మారుస్తూ నగరపాలక సంస్థ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఫైన్ ఆర్ట్స్ నిర్వహణకు రూపుదిద్దుకున్న కళాక్షేత్రం కళ్యాణ మండపానికి అద్దెకు ఇవ్వటం, అలాగే సైన్స్ సెంటర్ గా నిర్మితమైన మరో భవంతి హోటల్ గా మారిపోవడంతో ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పేరు మార్పు కంటే ఏ ఉద్దేశంతో ఆ భవనాలు నిర్మించారో వాటి కోసమే వినియోగించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. 2017 అంటే సరిగ్గా 8 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో అయితే అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసి ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పాటు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అభివృద్ధి ప్రాంతంగా కొన్ని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా కాకినాడకైతే 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రూపొందించారు. అయితే ఇక్కడ చిత్రంగా మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటంటే, కాకినాడలో ఏదైతే స్మార్ట్ సిటీ పేరిట ధనం వెచ్చించారో అదంతా ప్రజాధనం నీటిలో బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ రూమ్, అంటే కాకినాడ నగరం అంతా సీసీ కెమెరాలతోటి బంధించే విధంగా రూపొందించిన మొత్తం ప్రక్రియ అంతా ఇప్పుడు ఎందుకు కొనగాకుండా కనీస కెమెరాలు కూడా కనబడిన స్థితిలో పోయినాయి. ఇది పక్కన పెడితే ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాల్సిన విషయం 20 కోట్ల రూపాయలతోటి ఈ కళాక్షేత్రం రూపొందించారు. అంటే ఏదైతే హైదరాబాద్ లో రవీంద్ర కళాభారతి స్టేడియం ఉంటుందో అదే విధంగా ఉండేలాగా ఇక్కడ 20 కోట్లు ఖర్చు పెట్టి కళాక్షేత్రం రూపొందించారు. అలాగే మరో 15 కోట్లతో సైన్స్ సెంటర్ రూపొందించారు. అయితే ఈ రెండు చక్కగా నిర్మాణం పూర్తయినప్పటికీ వీటి విషయం వచ్చేసరికి అంటే తిరిగి దీనిపైన ఆదాయం సమకూర్చుకోవాలన్న ఎవరైతే పెద్దలు నిర్ణయించుకున్నారో దాని ఫలితం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎందుకంటే 20 కోట్ల రూపాయలు వెచ్చించి కళాక్షేత్రంగా రూపొందించినప్పుడు గోదావరి కళాక్షేత్రంగా నామకరణం చేసి పనులు ప్రారంభించారు. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాటి ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ ముఖ్య అనుచరులో ప్రధానంగా ఉన్న నాయకుడు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ సేవలకు, అంటే ఆయన దివంగతులైన తర్వాత ఆయన సేవలకు గుర్తుగా ఈ కళాక్షేత్రానికి ఆయన రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కళాక్షేత్రంగా నామకరణం చేశారు. అయితే ప్రభుత్వం మారి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కళాక్షేత్రానికి మళ్ళీ గోదావరి కళాక్షేత్రంగా పేరు మార్పు చేశారు. ప్రభుత్వాలు మారేటప్పుడు కొన్ని పేర్లు మార్పు ప్రక్రియ సహజమైనప్పటికీ ఒకసారి స్మరణగా పెట్టిన పేరు మార్చడం ఎంతవరకు సబబు అన్నది ప్రజలు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. అయితే దీనికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం, పేరు మార్చడానికి చూపించిన శ్రద్ధ, ఈ ఏదైతే 20 కోట్ల రూపాయలు వెచ్చించి గోదావరి కళాక్షేత్రంగా రూపొందించారో ప్రస్తుతం దీన్ని ఒక ఆడిటోరియం ఫంక్షన్ హాల్ గా మార్చేశారు, అతికిచ్చేశారు. అంటే ఇందులో వివాహాలు కానీ ఈవెంట్స్ కానీ రకరకాలు జరుపుకునేందుకు ఫ్యాబిన్ కన్వెన్షన్ అంటూ ప్రైవేట్ వ్యక్తులకు అతికిచ్చేయడంతో వాళ్ళు ఇక్కడ వివాహ వేడుకలు కానీ ఈవెంట్స్ కానీ జరుపుకుంటున్నారు. అలాగే సైన్స్ కళాక్షేత్రం ఎక్కడ కూడా సైన్స్ ఏదైతే ప్రస్తావించారో అది మచ్చుకు కూడా కనిపించకుండా ఇందులో ఏకంగా ఒక హోటల్, అంటే దేశీ డ్రూల్ అని చెప్పేసి ఒక హోటల్ ఆయన నిర్వహిస్తున్నారు. ఈ రెండు చూస్తే పాలకుల్లో చిత్తశుద్ధి ఎంత ఉందన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే పేర్లు మార్చడం కంటే వీటి లక్ష్యాలు నెరవేర్చడంలో ముందుంటే, ఎందుకంటే గోదావరి కళాక్షేత్రం అంటే ఫైన్ ఆర్ట్స్ కోసం నిర్వహించాలి. ఈ ఫైన్ ఆర్ట్స్ కోసం అంటే దీనికోసం ప్రభుత్వం ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఏదైతే కమాండ్ కంట్రోల్ రూపంలో వెచ్చించి ఎందుకు పని రాకుండా పోయినప్పటికీ ఈ కళాక్షేత్రంగా చక్కటి భవంతి కనబడుతుంది. ఇందులో ఫైన్ ఆర్ట్స్ నిర్వహిస్తూ అంటే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలిగించాల్సిన రీతిలో దీన్ని కేవలం కళ్యాణ మండపానికి అద్దెకి చూడడం మాత్రం నిజంగా శోచనీయంగా చెప్పాలి. ఎలాగైతే పేరు మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారో కనీసం ఇది స్వాధీనం చేసుకొని దీన్ని మళ్ళీ కళాక్షేత్రంగా ఫైన్ ఆర్ట్స్ కోసం వినియోగిస్తే బాగుంటుంది. అలాగే ఈ హోటల్ కూడా అంటే తినుబండారాలు తినేది కాకుండా సైన్స్ సెంటర్ కాబట్టి ఆ దిశగా అడుగులేస్తే మాత్రం బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం దురాని, కాకినాడ.